హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆలయ చరిత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వద్ద స్వయంగా వెలిసిన అమృత గుండంలో స్నానం ఆచరిస్తే చాలు చర్మ వ్యాధులు నయమవుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇంతకు ఈ ఆలయం వెలిసింది ఎక్కడో కాదు, సంగారెడ్డి జిల్లాలోని జరసంగం గ్రామంలో శ్రీ సంగమేశ్వర దేవస్థానం వెలిసింది. ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో రాజు నిరంతరం పూజలు నిర్వహించేవారని, చికిత్స లేని చర్మవ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు పడేవారిని ఇక్కడి ఆలయ అర్చకులు తెలిపారు. అయితే ఆలయం ఎదురుగా ఉన్న అమృతగుండంలో స్నానమాచరించిన పిదప రాజు చర్మ వ్యాధులు ఒక్కసారిగా నయమయ్యాయని ఆయన తెలిపారు.